ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మరొక రాత్రి ఈ రీతిగా ప్రతిరోజు జరుగుతున్న ఈ బైబిల్ తరగతులలో మేము కలుసుకొని మీ మాటలు ధ్యానించుటకు, మా జీవితాలను మరింత మేము బలపరుచుకున్నటకు మీరు దయచేసిన ఈ అమూల్యమైనటువంటి సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నిమిత్త మాత్రులమైనటువంటి మేము మహిమగల మహత్తుగల మీ మాటలు ధ్యానించుటకు సిద్ధపడుచుండగా తండ్రి, ఏమాత్రపు వారము మేము కాకపోయినప్పటికీ కేవలం మీ సహాయము చేత మాత్రమే నేర్చుకోవాల్సిన సంగతులు ఈ యొక్క పత్రిక ద్వారా నేర్చుకోగలమని విశ్వసిస్తూ మీ పాదాల చెంత మా అసమర్థతను ఒప్పుకొనుచు సహాయం చేయమని అర్థిస్తూ మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఫిలెమోను పత్రిక వివరణలో ఈరోజు మనము 8వ సెషన్లోనికి ప్రవేశిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మనము 7 సెషన్స్ను ముగించుకోగలిగాం. ఫిలెమోను పత్రికలో ఉన్న 25 వచనాలను మనము 25 వచనములు కలిగినటువంటి పత్రికను 5 ప్రధాన భాగాలుగా మనం విభజించుకొని మనము 3 ప్రధాన భాగాలను ముగించుకొని ఆ తర్వాత 4వ ప్రధాన భాగాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. 8వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి 4వ ప్రధాన భాగాన్ని తిరిగి కొన్ని ఉపభాగాలుగా మనం విభజించుకోవడం జరిగింది. ఆ ఉపభాగాల సంఖ్య 5 అని మనకు తెలుసు. 5 ఉపభాగాలుగా విభజించుకున్న మనం ప్రస్తుతం మొదటి ఉపభాగాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న ఈ వాక్య భాగాన్ని మాట్లాడుకుంటున్న సంగతి దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను ముందుగానే తెలియజేసి నేను ముందుకెళ్తాను. పత్రిక చిన్నదైన వివరణ ఎక్కువగా మీ ముందు కనబడుతోంది. పత్రిక మన కంటికి చిన్నదిగా కనబడుతున్నా నేను మాట్లాడుతున్న ఈ మాటలు కానీ, నేను ఇస్తున్నటువంటి వివరణ కానీ, అలాగే ఎక్కువ సెషన్స్ మీ ముందుకు వచ్చే పరిస్థితి మీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఎక్కువ భాగాలు అవుతున్నందుకు దయచేసి ఎవరు బాధపడకండి. అయ్యో, ఇంత వివరణ మేము నేర్చుకోవాలా, ఇన్ని భాగాలు మేము వినాలా, లేకపోతే ఇంత వివరణ మాకు అవసరమా అనేటువంటి పరిస్థితి ఒకవేళ మీలో ఎవరికైనా ఉంటే నేను ముందుగానే ఒక చిన్న ప్రకటన ఇక్కడ చేయదలుచుకున్నాను. వాక్యము లోతుల్లోనికి వెళ్ళే కొద్దీ వివరణ యొక్క విలువ మనకు అర్థమవుతుంది. ఒకవేళ మీలో ఎవరైనా ఎక్కువ భాగాలు అవసరం లేదు, ఎక్కువ భాగాలు లేదా ఎక్కువ వివరణ అన్నది మాకు ఇబ్బందికరంగా ఉందనంటే మీరు ఇంకా వాక్యంలో పరిపక్వత పొందలేదని, వాక్యపు రుచి ఇంకా మీరు ఎరుగలేదని, లేకపోతే ఒక పత్రికను కానీ ఒక గ్రంథాన్ని కానీ ధ్యానించడం అనేటువంటి పద్ధతి సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో మీరున్నారని నేను ప్రేమతో మీకు తెలియజేయాలి. అందుచేత దయచేసి గమనించండి, మీరు ఈ యొక్క మెచ్యూరిటీ సంపాదించే కొద్దీ, మనము వాక్యములో మెచ్యూరిటీ సంపాదించే కొద్దీ దాని విలువ మనకు అర్థమవుతుంది. నేనేదో అవుట్లైన్ ఇచ్చేయచ్చు. ఇంతకుముందు సుమారు ఒక 8 సంవత్సరాల క్రిందట, 7 సంవత్సరాల కిందట అనుకుంటాను, సుమారు 7 సంవత్సరాల క్రిందట ఇదే పత్రిక నేను మాట్లాడి 1 గంటన్నర వ్యవధిలో నేను ముగించడం జరిగింది. అప్పుడు అవుట్లైన్ మాత్రమే ఇచ్చాను. రేపు ఎప్పుడైనా ఈ పత్రికను తీసుకొని మీ ప్రాంతంలో మీరు 10 మందికి తెలియజేసే లేదా వివరించే అవసరత ఏర్పడినప్పుడు కొన్ని వచనాలు మీకు అర్థం కాకపోతే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మీకు వస్తుందని నేను ముందుగానే తెలియజేస్తున్నాను. అందుచేత ఎక్కువ భాగాలు అవుతున్నాయనేటువంటి ఆలోచన దయచేసి ఎవరు రానివ్వకండి. వివరణ ఎక్కువ అయ్యే కొద్దీ మనం ఎక్కువ తెలుసుకుంటున్నాం అనేటువంటి ఆనందం మీకు కలగాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు పత్రికను చదివేటప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థం కాకుండా అలా చదివేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. మనం అర్థం కాకుండా చదివేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అలాంటి చదువు, అలాంటి పద్ధతిలో చదవడం అనేది మనకు పెద్ద ప్రయోజనం చేకూర్చదు, మన ద్వారా 10 మందికి పెద్ద ఉపయోగం అనేది ఏమి ఉండదు అని దయచేసి గమనించండి. ఉదాహరణకు నేను ఒక మాట చెబుతాను. దానియేలు గ్రంథం నేను వివరించడం జరిగింది, కానీ కొన్ని భాగాలు మీకు అందుబాటులో లేవు. ఆ యొక్క రికార్డింగ్ అప్పుడు కొన్ని ఇబ్బందులు, తర్వాత అక్కడున్నటువంటి సమయాభావాన్ని బట్టి దానియేలు గ్రంథంలో కొన్ని భాగాలు ప్రస్తుతం మీకు నెట్లో అందుబాటులో రాలేకపోయాయి. చాలామంది దానియేలు గ్రంథం కావాలి అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? మీరు ఏదైతే వినాలనుకున్నారో ఆ వినాలనుకున్నటువంటి అంశం, వినాలనుకున్నటువంటి అధ్యాయాలు, వినాలనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అందుబాటులో లేకపోయేసరికి చాలా ఇబ్బందిగా మీరు ఫీల్ అవుతున్నారు. అలాంటి ఇబ్బంది ఈ పత్రిక ద్వారా, అలాంటి ఇబ్బంది ఏ విషయంలో కూడా మనకు ఎదురు కాకూడదని అంటే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం మాట్లాడుకోక తప్పదు. దయచేసి దీన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగని త్వరలోనే దానియేలు గ్రంథంలో ఏవైతే మీరు మిస్ అయ్యారో ఆ అధ్యాయాలు నేను మళ్ళీ మాట్లాడి
మీకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం ఖచ్చితంగా మేము చేస్తామని ఈ సందర్భంగా నేను ప్రకటన చేస్తున్నాను. ఇక వెళ్దాం నేరుగా ఫిలెమోను పత్రిక 8వ వచనం నుండి 11వ వచనం వరకు. దీనికి మనం ఒక టైటిల్ ఇచ్చాం, ఒక సబ్ టైటిల్ ఇవ్వడం జరిగింది, ది అథారిటీ అండ్ ద ప్లీ అని. అంటే అధికారము మరియు మనవి. అధికారము మరియు మనవి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ పత్రిక వ్రాస్తూ ఫిలెమోన్ అనేటువంటి ఒక విశ్వాసికి లేదా ఒక భక్తుడికి ఆయన పత్రిక వ్రాస్తూ తాను ఏదైతే చేయమని, ఏదైతే ఆ ఫిలెమోను గారి దగ్గర నుంచి కోరుకుంటున్నాడో జరగాలని, అది జరిగించమని, అది చేయమని ఒక అపోస్తలుడిగా పౌలు గారు ఆయనకు ఆజ్ఞను జారీ చేయొచ్చు. అదే అంటున్నాడు 8వ వచనంలో, కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. ఈ మాట జాగ్రత్తగా చూద్దాం. గత 2 భాగాలలో కూడా దీని గురించి మనం ఎక్కువ ఆలోచించడం జరిగింది. ఆయనకు అధికారం ఉంది. పౌలు గారు ఎవరు అని అడిగితే ఆయన అధికారము కలిగిన వాడు. ఇకపోతే ఎందును బట్టి అధికారం ఆయనకి? ఫిలెమోను గారికి వాక్యం చెప్పి ప్రభువులోనికి నడిపించినందుక 100% ఫిలెమోను గారికి వాక్యం చెప్పి ప్రభువులోనికి నడిపించిన అధికారాన్ని బట్టి ఆయనకు ధైర్యం ఉంది. అట్ ద సేమ్ టైం ఆ అధికారాన్ని బట్టి ఫిలెమోను గారిని ఇది చెయ్యి అని ఆయన ఆజ్ఞ జారీ చేయొచ్చు. కానీ ఈ సందర్భంగా ఇంకొక మాట ఇక్కడ నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. పౌలు గారు కేవలము ఫిలెమోను గారికి వాక్యం చెప్పిన ఆత్మీయ తండ్రే కాదు, కేవలం ఫిలెమోను గారికి వాక్యం చెప్పి ప్రభువులోనికి నడిపించిన వాడు మాత్రమే కాదు, కేవలం ఈ కారణాన్ని బట్టి మాత్రమే ఆయనకు ఫిలెమోను గారిపై అధికారం ఉందని మాత్రం కాదు. కానీ పౌలు గారికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి డెసిగ్నేషన్ ఏంటి అని అడిగితే ఆయన ఒక అపోస్తలుడు. ఇది గుర్తుంచుకోండి. ఆయన 12 మంది అపోస్తలులతో పాటు 13వ అపోస్తలుడిగా ఎంచబడినవాడు. మొత్తం బైబిల్లో మనకు క్రీస్తు యేసు ప్రభుల ద్వారా, ఆయన ద్వారా, క్రీస్తు యేసు ప్రభుల వారి ద్వారా మరి ఎన్నుకోబడిన, పంపబడినటువంటి అపోస్తలులు మొత్తం 13 మంది. 12 మంది ఆ అపోస్తలులైతే 13వ వాడిగా కడపట మరి చివరిగా పౌలు గారిని ఎన్నుకొని ప్రభువు తానే వ్యక్తిగతంగా స్వయంగా పరిచర్యలోనికి పంపించడం జరుగుతుంది. అందుచేత పౌలు గారు 12 మంది అపోస్తలులతో సమానుడిగా బైబిల్లో కనబడుతున్నాడు. మరి అపోస్తలులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటని అడిగితే, మిగిలినటువంటి బోధకులు ఎవరైతే ఉన్నారో బైబిల్లోనే, మిగిలినటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో బైబిల్లోనే, మిగిలినటువంటి సువార్థికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే పై స్థానంలో ఉన్నటువంటి వారే అపోస్తలులు. పెద్దల మీద పెద్దలు వాళ్ళు. ఒకవేళ సంఘాలలో పెద్దలు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సంఘ పెద్దలకు కూడా పైగా ఉన్నవారు. ఆనాటి కాలంలో ఫిలిప్పు లాంటి దైవజనులు, బర్నబా లాంటి దైవజనులు, శీల లాంటి దైవజనులు, ఇలాంటి వారు ఎందరో సువార్థికులు ఉన్నారు కదా, గొప్ప గొప్ప సువార్థికులు, స్టెఫెను లాంటి సువార్థికులు. ఇలాంటి వారే హేమాహేమీలుగాను, ఇలాంటి వారే చాలా పెద్ద పెద్ద సేవకులుగా మనం చూస్తాం. కానీ వాళ్ళందరికీ పైగా ఉన్నవారే అపోస్తలులు. చెప్పాలంటే ప్రపంచ క్రైస్తవ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఈ భూమి మీద ఎక్కువ గౌరవాన్ని దక్కించుకోగలిగే అర్హత ఎవరు అని అడిగితే మనం ఖచ్చితంగా అపోస్తలుల గురించే మనం మాట్లాడుకోవాలి. అందుకే అపోస్తలుల బోధలో మనం ఉండాలని బైబిల్ సెలవిస్తోంది. అపోస్తలులకు ఉన్నటువంటి ఆ స్థానం, అపోస్తలులకు ఉన్నటువంటి ఆ గౌరవప్రద స్థానం అన్నది ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకోవాలి. అందుకే ప్రత్యేకించి ఇక్కడ ఒక మాట చెబుతున్నాను. అపోస్తలులకు ఉన్న కెపాసిటీ వేరు, అపోస్తలులకు ఉన్నటువంటి స్టాండర్డ్స్ వేరు, అపోస్తలులకు ఉన్నటువంటి పొజిషన్ వేరు, వాళ్ళ స్థితి వేరు. అలాంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు అపోస్తలులకు ఇచ్చాడని గమనించండి. 12 మంది అపోస్తలులకు ఏ అర్హత ఉందో, 12 మంది అపోస్తలులకు ఏ స్థితి అయితే ఉందో, ఏ హోదా అయితే ఉందో, ఏ స్థాయి అయితే ఉందో, ఏ అర్హత అయితే ఉందో, ఏ అధికారం అయితే ఉందో, అవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారికి ఉన్నాయి అన్న సంగతి దయచేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారికి ఉన్నటువంటి అర్హతల గురించి కొన్ని మనం చూద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ముందుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక. మీరు ఒకవేళ ఓపిక ఉంటే 10వ అధ్యాయము, 11వ అధ్యాయము, ఆ తర్వాత 12వ అధ్యాయము, ఆ 3 అధ్యాయాలు దయచేసి ఖచ్చితంగా చదవండి. అందులో కొన్ని మాత్రం మనం చూసే ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దామా? 5వ వచనం, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేశమాత్రమును తక్కువవాడను కానని తలంచుకొనుచున్నాను.
ఈ మధ్య కాలంలో నేను పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు అన్న దాని గురించి, పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు ఏంటో అనే ఒక అంశం గురించి నేను మాట్లాడడం జరిగింది. అది నెట్లో ఉంటుంది, కుదిరితే మీరు ఖచ్చితంగా వినండి. అందులో ఈ 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయాలు నేను కొంచెం వివరంగా వివరించడం జరిగింది. లోతుల్లోనికి వెళ్ళదలుచుకోలేదు. కానీ ఇక్కడ కొంతమంది దొంగ అపోస్తలు కూడా మారువేషం వేసుకొని అదే అధ్యాయంలో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటారు. అదే 11వ అధ్యాయంలో ఒక్కసారి మనం 13, 14 వచనాలు చూడగలిగితే, అదే 11వ అధ్యాయం 13, 14 వచనాలు చూడగలిగితే, ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి, క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. అంటే మొదటి శతాబ్దంలోనే పౌలు గారు జీవించిన కాలంలోనే తక్కిన అపోస్తలు కూడా, ఒరిజినల్ అపోస్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రతికున్న కాలంలోనే ఆ వాళ్ళ వేషం వేసుకొని తిరిగే కొంతమంది దొంగ అపోస్తలు ఉన్నారట. మేము కూడా అపోస్తలులని చెప్పుకొని ప్రజల మధ్య చెలామణి అవుతున్నటువంటి వారు, వాళ్ళందరూ దొంగ అపోస్తలు. ఒక రకంగా పౌలు గారు ఇక్కడ సెటైరికల్గా మాట్లాడుతున్నారు. ఆయన మీ కళ్ళ ఎదుట ఎవరైతే అపోస్తలులని పిలువబడుతున్నారో, ఒరిజినల్గా 12 మంది కాదు, ఎవరైతే దొంగ వేషం వేసుకొని తిరుగుతున్నారో అలాంటి అపోస్తలుల కంటే నేను ఏమాత్రం తక్కువ వాడను కానని ఆయన సెటైరికల్గా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నా, ఒకవేళ ఈ మాటను తీసుకొని ఒరిజినల్ 12 మంది అపోస్తలులకు మనం ఆపాదించిన ఆ 12 మంది అపోస్తలులకు ఏమాత్రము తీసిపోని వాడుగా పౌలు భక్తుడు కనబడుతున్నాడన్న సంగతి ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. పక్క పత్రికకు వద్దాం ఒకసారి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు. 12 మంది అపోస్తలులను కించపరుస్తూ మాట్లాడడం కాదు, కానీ ఈ గలతీ పత్రిక మొదటి 2 అధ్యాయాలలో పౌలు భక్తుడు తన అపోస్తలత్వమును గురించి నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోండి, 12 మంది అపోస్తలులతో సమానులుగాను, 12 మంది అపోస్తలుల కంటే చాలా గొప్పవారుగాను కొంతమంది ఆనాటి కాలంలో యూదుల మధ్య లేదా క్రైస్తవ సమాజం మధ్య వారిని వారు నిరూపించుకొని లేదా వారిని వారు ప్రకటించుకొని, సెల్ఫ్ ప్రొక్లమేషన్, వారిని వారు ప్రకటించుకొని తిరిగేటువంటి కొంతమంది దొంగలు తిరుగుతున్నారు. అలాంటి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాలలో పౌలు భక్తుడు అపోస్తలులు అనేటువంటి సంబోధన చేస్తూ కఠినంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. తన అపోస్తలత్వమును ఖచ్చితంగా అక్కడ నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు పౌలు భక్తుడు ఆ 12 మంది అపోస్తలులకు గౌరవాన్ని ఇస్తూనే మిగిలినటువంటి దొంగలను కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి. అలాంటి జాబితాలో ఇలాంటి మాటలు వస్తాయని దయచేసి గమనించండి. ఓవరాల్గా మనకు అర్థం కావాల్సింది, పౌలు భక్తుడు అపోస్తలుడు అంటే ప్రభు తర్వాత ఉన్న ఈ 13 మంది, యేసుక్రీస్తు ప్రభు తర్వాత క్రైస్తవ సంఘ చరిత్రలో మనం ఖచ్చితంగా సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు అయితే తర్వాత నెక్స్ట్ మెట్టులోనే మనం చూసేది, ఆయన తర్వాత మనం చూడగలిగేది అపోస్తలులను అని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ సార్వత్రిక సంఘాన్ని నడిపిస్తున్నది సాక్షాత్తు పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్న క్రీస్తు సార్వత్రిక సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు అయితే ఆయన క్రింద నెక్స్ట్ మన కంటి కనిపించేదే 13 మంది అపోస్తలులు. ఆ 13 మంది అపోస్తలులలో మనం చూస్తున్నది, మనం మాట్లాడుకుంటున్న అపోస్తలుడైన పౌలు గారు. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను, ఈ అపోస్తలులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తర్వాత సంఘంపై అంత అధికారం ఎవరికి ఉందని అడిగితే వీళ్ళకే ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి సత్యానుభవం అలాంటిది, వారికి దేవుడిచ్చినటువంటి ఘనత అలాంటిది, వారికి ఉన్నటువంటి హోదా అలాంటిది, వారికి ఉన్నటువంటి స్థాయి అలాంటిది. దయచేసి గమనించండి. ఇంకా అపోస్తలులకు ఉన్నటువంటి శక్తుల గురించి, అపోస్తలులకు ఉన్నటువంటి దేవుడిచ్చిన పవర్స్ గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. మనం పాయింట్ మీద నిలబడి మాట్లాడాలి కనుక ఆ లైన్ మీద నిలబడి నేను ముందుకు సాగుతున్నాను. ఇప్పుడు అపోస్తలులకు మిగిలిన ఎవరి మీదనైనా, ఏ సంఘాల మీదనైనా వారికి సంపూర్ణ అధికారం ఉంటుంది అని చెప్పడానికి ఒక చక్కని వచనాన్ని మనము తెస్సలోనిక పత్రికలో చూద్దాం. బైబిల్ తెరిచి అందరూ కూడా తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక మీరు తీయగలిగితే, తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి 6-7 వచనములు చూద్దాం. ఒకసారి 6-7 వచనములు. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున, పౌలు గారు క్రీస్తు యొక్క అపోస్తలుడు, మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. వాళ్ళ అధికారం గురించి మాట్లాడుతున్నాడు చూడండి. అపోస్తలులకు సంఘాలపై అధికారం ఉంది. వాళ్ళు ఏం చెబితే సంఘాలు అది చెయ్యాలి.
వారి ద్వారానే సంఘాలు స్థాపించబడుచు, వారి ద్వారానే సంఘాలు స్థిరపడచ్చు, వారి బోధ యందు కట్టబడవలసిన అవసరం ఉందని సాక్షాత్తు దేవుని వాక్యమే సెలవిచ్చింది. వాళ్ళకి ఎంత అధికారం ఇచ్చాడు దేవుడు. రైట్, ఆ అథారిటీ గురించి మాట్లాడుతున్నారు ఆయన. మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్య సాధువులై ఉంటిమి. ఫుట్నోట్లో శిశువులమై ఉంటిమి. గమనిస్తున్నారా? అధికారం అయితే పూర్తిగా ఉంది సంఘాలపై, వ్యక్తులపై, విశ్వాసులపై. వాళ్ళు ఏది చెబితే అది చేయాల్సిందే. అలాంటి అపోస్తలులు వారి అధికారాన్ని ఆధిపత్యంగా మలుచుకునే ప్రయత్నం ఏనాడు చేయలేదు. ఎంత చక్కగా, ఎంత ప్రేమగా, ఎంత వాత్సల్యతతో కూడుకున్న మాటలు పౌలు గారి కలము నుండి మనం చూస్తున్నాం ఇక్కడ. క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున మేము అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. ఆ అధికారాన్ని మేము ఉపయోగించుకోవడానికి ఇష్టపడడం లేదు. ఒక తల్లి, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మీ మధ్య మేము సాధువులై ఉంటిమి. అధికారం ఉన్నా అధికారపూర్వకంగా ఆజ్ఞలు జారీ చేయకుండా వారు ఏదైతే చెయ్యమని ఎదుటి వారిని కోరుతున్నారో ఆ కోరడంలో వారు ఆధిపత్యాన్ని, డామినేషన్ని, ఆ అథారిటేటివ్గా వాళ్ళు ఉండకుండా వాళ్ళు ఉపయోగించిన ఆ మెథడాలజీ, ఆ విధానం అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. గత 2 భాగాలలో కూడా అదే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మాటను గుర్తుంచుకొని ఒక్కసారి మనము ఫిలెమోను పత్రికకు వద్దాం. ఫిలెమోను పత్రికలో 8వ వచనాన్ని మనం చూస్తే, యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. ధైర్యం మాత్రమే ఉందా? అధికారం కూడా ఉందా? అపోస్తలునికి అధికారాలు ఉన్నాయని చూసాం ఇప్పుడు తెసలోనిక పత్రికలో. ధైర్యం మాత్రమే కాదు, అధికారం ఉంది. ఎవరిచ్చిన అధికారం అది? క్రీస్తునందు ఆయనకున్న అధికారం, దేవుడిచ్చిన అధికారం ఇది, దేవుని నుండి వచ్చిన అధికారం ఇది. ఖచ్చితంగా వినాల్సిందే, ఖచ్చితంగా వినాల్సిందే. కళ్ళున్న వాడిని చూపు కోల్పోవును గాక అని వీళ్ళు పలికితే చూపు పోతోంది. అక్కడ కుప్ర అనే ద్వీపంలో ఒక గారడివాడు, బర్యేస్ అనేటువంటి గారడివాడు పౌలు గారు చెబుతున్న బోధకు అడ్డము తగిలితే నీవు అంధుడు అవుదో గాక అని చెప్పగానే గ్రుడ్డివాడై చూపు లేక తిరిగాడట బర్యేస్ అనేటువంటి గారడివాడు. ఏమిటి ఆయనకున్న అధికారం? కళ్ళు రావాలంటే కళ్ళు రావాలి, కళ్ళు పోవాలంటే కళ్ళు పోవాలి. అలాంటి ఎన్నో పవర్స్ కలిగినటువంటి ఆయన తనను తాను ఒక ప్రాముఖ్యమైన విషయం కోసం తగ్గించుకుంటున్న తీరును ఒక్కసారి మనం చూడాలి. ఓన్లీ పౌలు గారు మాత్రమే కాదు, మిగిలిన అపోస్తలులు కూడా అలాంటి విధానమే వారు అవలంబించినట్టుగా మనకు ఆయన మాటల్లో మన కంటికి కనబడుతున్నాయి. మేము అని అన్నాడు ఇంతకుముందు తెసలోనిక పత్రికలో, మేము అధికారము కలిగిన అపోస్తలులమై ఉన్నను. నేనొక్కడనే కాదు, నాకంటే ముందు, నాకంటే నేను పెద్దలుగా గౌరవించేటువంటి అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే విధానం. నిన్న చూసాం ఇంకా అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయంలో సణిగారట. కళ్ళ ముందు జరుగుతున్న పరిచర్యను బట్టి సణిగినటువంటి విషయంలో ఇంత చక్కగా పరిచర్య జరుగుతుంటే మీరెందుకు మానసికంగా, ఆత్మీయంగా డిస్టర్బ్ చేస్తున్నారని అందరినీ కూర్చోబెట్టి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వకుండా 12 మంది అపోస్తలులు వాస్తవాన్ని వారికి వివరించి, వాస్తవాన్ని వారి ముందు పరిచి, ఎంత చక్కగా నచ్చజెప్పి పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్పి, ఎవరు వాక్య పరిచర్యలో ఉండాలి, ఎవరు వంట పరిచర్యలో ఉండాలి, దానంతటిని చక్కగా విభజించి, పని విభజన, శ్రమ విభజన చేసి వారిని వారు తగ్గించుకొని ఎంత సాత్వికంగా సమాధానాలు చెబుతున్నారు అక్కడ. ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి పెద్ద పెద్ద భక్తులే, ఇలాంటి హేమాహేమిలే ఒక విధానం గురించి మనకు పాఠాలు నేర్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని. అధికారంతో చెప్పడం మంచిదే,
ప్రేమతో చెప్పడం మరీ మంచిది అంటున్నాడు. చూడండి అక్కడ, మంచిది, మరీ మంచిది. దేనికి శక్తి ఉంది, దేనికి పవర్ ఉంది, దేనికి శక్తి ఉంది, దేనికి పవర్ ఉంది అని ప్రశ్నిస్తే ఇక్కడ మన కళ్ళ ముందు కనపడుతోంది, అధికారంతో చెబితే పనులు జరగవని కాదు, పనులు జరుగుతాయి. కానీ అధికారంతో చెప్పినప్పుడు ఎదుటివాడు మనస్ఫూర్తిగా చేస్తాడన్న గ్యారంటీ ఉందా? హృదయపూర్వకంగా చేస్తాడన్న గ్యారంటీ ఉందా? నేను ఒక సైడ్ నుంచే మాట్లాడుతున్నాను. ఈ సందేశం పూర్తయ్యేలోపు మరొక సైడ్కి కూడా వస్తాను. ఎవరికైతే అధికారం ఉంటుందో విశ్వాసులపై, ఎవరికైతే అధికారం ఉంటుందో ప్రజలపై, సంఘ సభ్యులపై, వాళ్ళ గురించి నేను మాట్లాడితే ప్రస్తుతం కాసేపు, ఈరోజు సంఘ విశ్వాసులపై అంతో ఇంతో అధికారం కలిగినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఉపయోగిస్తున్నటువంటి విధానం ఏంటి? మన దైనందిన జీవితంలో, సెక్యులర్ లైఫ్లోను, స్పిరిచువల్ లైఫ్లోను, సోషల్ లైఫ్లోను, చర్చ్ లైఫ్లోను, మనం పనిచేసే చోట కానీ, మన కుటుంబంలో కానీ, మన దైనందిన జీవితంలో కానీ, సంఘము వెలుపట కానీ, సంఘము లోపల కానీ కొంతమందిపై మనకు అధికారం ఉంటే ఆ అధికారాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాము? అధికారము చేత పనులు చేయించుకోవాలన్న ఆలోచనతో అధికారం అన్నదానికి ఆధిపత్యం అన్నటువంటి మరొక మాటను చెప్పకుండానే, పలుకకుండానే జత చేసి, ఒకవేళ భయపెట్టి, బెదిరించి ఒకవేళ పనులు చేసుకునే పరిస్థితే కనుక ఉంటే బహుశా మన విధానం సరైనది కాదేమో అని మనం గుర్తించాలి. ఎందుకు? అధికారపూర్వకంగా చెప్పే అర్హత మనకున్న, ప్రేమతో చెప్పే ఆప్షన్ మనకున్నప్పుడు దాన్ని ముందుగా వినియోగించుకుంటే తద్వారా ఎదుట పని చేసేవారు ఎవరైతే ఉన్నారో, ఎవరి యొద్ద నుంచి అయితే మనము కార్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళు హృదయపూర్వకంగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సందర్భంలో నేను చెప్పాలనుకుంటున్నాను. ది బెస్ట్ ఎగ్జాంపుల్ అది. కొద్దిసేపు పౌలు గారిని పక్కన పెడదాం, కొద్దిసేపు అపోస్తలులను పక్కన పెడదాం. సాక్షాత్తు పరలోకమందున్న దేవుడే. పరలోకమందున్న దేవునికి ఒకరోజు ఒక కోరిక పుట్టింది. అరణ్యములో ఇశ్రాయేలీయులు సాగుచుండగా, అరణ్యములో ఇశ్రాయేలీయులు ప్రయాణం సాగుచుండగా, వారి ప్రయాణం కొనసాగుచుండగా వారిని నడిపిస్తున్న నాయకుడైన మోషే గారిని దేవుడు పిలిచి, మోషే, నేను వారి మధ్య నివసించాలనుకుంటున్నాను. వారి మధ్య నివసించడానికి వారిని నా కొరకు ఒక పరిశుద్ధ మందిరమును కట్టమని చెబుతావా? పరిశుద్ధ మందిరం నిర్మించమని చెబుతావా అని కోరి, ఆ పరిశుద్ధ మందిరాన్ని నిర్మించడానికి ఏ మెటీరియల్తో నిర్మించాలో ఆ మెటీరియల్ ఒక లిస్ట్ కూడా మోషే గారికి ఇచ్చారు. ఆయన వీటినే ఉపయోగించాలి. ఏ కర్రను ఉపయోగించాలో కర్ర పేరు చెప్పాడు, ఏ లోహాలను ఉపయోగించాలో లోహాల పేర్లు చెప్పారు ఆయన. ఆ మెటీరియల్ను మాత్రమే ఉపయోగించి నాకు ఒక పరిశుద్ధ మందిరాన్ని కట్టించమని చెప్పగా, ఆ పరిశుద్ధ మందిరాన్ని ఈరోజు మనం ప్రత్యక్ష గుడారం అని, సాక్ష్యపు గుడారం అని, స్వర్ణ గుడారం అని రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటున్నాం బైబిల్ని బట్టి. అయితే అలాంటి దేవుడు, ఖచ్చితంగా మందిరాన్ని కట్టించమని చెప్పిన దేవుడు, ఆ మెటీరియల్ని మాత్రం ఆయన ఇవ్వగలిగినటువంటి దేవుడు. అనుకుంటే దేవుడే ఇస్తాడు, ఈ మెటీరియల్ నేను ఇస్తున్నాను కట్టేయమని. కానీ మెటీరియల్ ఆయన ప్రొవైడ్ చేయకుండా ఇశ్రాయేలీయుల్ని ఆ మెటీరియల్ తీసుకొని రమ్మని చెప్పాడు. నా మందిరాన్ని కట్టించడానికి ఇశ్రాయేలీయుల్ని మెటీరియల్ తీసుకొని రమ్మని చెప్పారు ఆయన. సర్వ సృష్టిని కలిగించిన సృష్టికర్త ఒక చిన్న మందిరాన్ని కట్టించడం కోసం మెటీరియల్ ఆయన ప్రొవైడ్ చేయలేడా అని అడిగితే, ఆయన తన పిల్లల నుండి కోరుకుంటున్న ప్రేమ ఒక్కసారి మనం గమనించాలి. తన కోసం తన పిల్లలు ఎలా ముందుకొస్తారో చూడాలన్న ఆశ దేవునిలో అక్కడ కనబడుతూ ఉంటుంది. అందుకోసం వాటి కోసం ఆ మెటీరియల్ని తీసుకొని రావడానికి ఇశ్రాయేలీయులను ప్రతిష్ఠితార్పణలు తీసుకొని రమ్మని కోరతాడు. అదే ఆ మెటీరియల్ తీసుకొని రావడం, ఆ వస్తువులు తీసుకొని రావడానికి, ఆ నిర్మాణానికి సంబంధించిన వస్తువులను తీసుకొని రావడానికి ఆయన దానికి పెట్టిన పేరే ప్రతిష్ఠితార్పణలు. ఆ ప్రతిష్ఠితార్పణలు తీసుకొని రమ్మని చెప్పిన దేవుడు మోషే గారి ద్వారా ఎవరెవరి యొద్ద కానుకలు స్వీకరించమన్నాడో, ఎవరెవరి యొద్ద ఆ అర్పణలు స్వీకరించమన్నాడో ఒకసారి చూద్దాం దయచేసి. నిర్గమకాండం 25వ అధ్యాయము తీద్దాం తప్పకుండా. నిర్గమకాండము
25వ అధ్యాయం మీరు మొదటి నుండి 8 వచనములు లేదా 9 వచనములు రాసుకోండి. మొదటి నుంచి 9 వచనములు. అయితే ముందుగా 8వ వచనం చదివి తర్వాత పైకి వెళ్దాం. 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అని చెప్పిన దేవుడు ఆ పరిశుద్ధ మందిరానికి అవసరమైన సామాగ్రిని, ఆ యొక్క మెటీరియల్ గురించి ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 2వ వచనం, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. చూస్తున్నాగా, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. అయితే మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దానిని తీసుకొనవలెను. ఖచ్చితంగా తేవాలి అని దేవుడు ఆజ్ఞ జారీ చేస్తే ఎందుకు తీసుకొని రారు వాళ్ళు? చచ్చినట్టు తీసుకొని రావాలని దేవుడు ఆజ్ఞ జారీ చేస్తే ఎందుకు తీసుకొని రారు? కానీ ఆ విధానాన్ని దేవుడు ఇక్కడ అవలంబించాలని ఇష్టపడడం లేదు. ఖచ్చితంగా తీసుకొని రావాలని ఆజ్ఞ కాదు. ఎవరికైతే నా మందిర నిర్మాణం కోసం కానుకలుగా అర్పణలుగా ఇవ్వాలన్న హృదయం ఉంటుందో ఆ హృదయపూర్వకమైనటువంటి అర్పణలే తీసుకొని రమ్మని కోరు మోషే. అసలు మోషే గారు ముందుకొచ్చి దేవుడు ఇలా అన్నాడు అని చెబితే ప్రజల గుండెలు కరిగిపోవాలి. ఆ మాట చెప్పినప్పుడు హృదయపూర్వకంగా తీసుకొని రమ్మన్నాడా దేవుడు? మనఃపూర్వకంగా తీసుకొని రమ్మన్నాడా? అలాంటి వారి దగ్గర మాత్రమే కానుకలు తీసుకోమని చెప్పాడా దేవుడు? నోరు తెరిచి ఆయన అడగాల, అయ్యా మోషే గారు, దేవుడు అడిగింది కాదు అడగంది కూడా మేము తీసుకొని వస్తామన్నంత మనస్సు ఆ ప్రజల్లో కలగాలి. ఖచ్చితంగా కలుగుతుంది అంత ప్రేమగా, అలాంటి మహాప్రేమామయుడు కోరినప్పుడు. దీని రిజల్ట్ ఏంటో చూద్దాం ఒకసారి. మనఃపూర్వకంగా తీసుకొని రమ్మని ఈ అర్పణల గురించి ఇశ్రాయేలీయులకు తెలియజేసినప్పుడు వాళ్ళు ఆ కానుకలు ఎలా తీసుకొని వచ్చారో అదే నిర్గమకాండము 36వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. అదే నిర్గమకాండం 36వ అధ్యాయం 3వ వచనము నుండి చూద్దాం. 3వ వచనం నుండి, ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను, చూడండి నెక్స్ట్ మాట, అయినను ఇశ్రాయేలీయులు ఇంకా, యాక్చువల్గా సరిపోయింది మందిర నిర్మాణం కోసము వస్తువులు మెటీరియల్ అంతా సరిపోయింది. కానీ ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. ఎదుటివాడి హార్ట్కి టచ్ అయితే, వాస్తవం అర్థమైతే రూల్స్ అన్నీ పక్కన పెడతాడు. ఇదిగో ఇంత కావాలి, ఈ పరిశుద్ధ మందిరాన్ని కట్టించడానికి ఇంత మెటీరియల్ కావాలి అని అవసరత అక్కడ తెలియజేశారు. కానీ అవసరానికి మించి తెచ్చేస్తున్నారట ప్రజలు. ఆగట్లేదు, అస్సలు ఆగట్లేదు, తెస్తూనే ఉన్నారు. చివరికి ఎంతవరకు వచ్చిందంటే పరిస్థితి, ఇక చాలండి ఆపేయండి అని ఒక అనౌన్స్మెంట్ చేయాల్సి వచ్చింది. చూడండి కింద చూద్దాం 4వ వచనం, అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి, పని ఆపేసి వచ్చారట మోషే దగ్గరికి. ఏమని? మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహువిస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, పని ఆపే చెప్తున్నా ఇంకా తేవద్దని చెప్పు మోషే గారు. అయ్యా మోషే ఇంకా తేవద్దని చెప్పమను చెప్పు ఇశ్రాయేలీయులకు, ప్రజలకి. ఎక్కువ తెచ్చేస్తున్నారు, ఇంకా తెచ్చేస్తున్నారు. అనౌన్స్మెంట్ ఇవ్వకపోతే తెచ్చిన అర్పణలు స్టోర్ చేసుకోవడానికి కూడా మనకు సరిపోదు, అకామిడేషన్ అంటున్నారు వాళ్ళు. అప్పుడు మోషే గారు ఏమంటున్నారో చూద్దాం. 6వ వచనం, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణైనను తేవద్దని ఆజ్ఞాపించను కనుక పాళ్ళెమందంతటను ఆ మాట చాటించిరి. నెక్స్ట్ మాట, ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. బలవంతము చేసి ఆపేశారు. అక్కడ బలవంతము చేసి ఆపేశారు. గొంతు మీద కత్తి పెట్టి ఇస్తావా చస్తావా అంటే అది వేరేగా ఉండేది రిజల్ట్. అధికారం ఉంది, ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పే అధికారం నాయకుడైన మోషే గారికి ఉంది. ఆ మోషే గారిని నియమించిన దేవునికి ఉంది. కానీ ఎందుకు ఆ విధానాన్ని ఎన్నుకోలేదు? మనసు ఉంటే తీసుకొని రమ్మని చెప్పాడు. ఆర్డర్లు కాదు, అథారిటీ కాదు, రూల్స్ కాదు, రెగ్యులేషన్స్ కాదు,
వాటన్నిటిని పక్కన పెట్టి ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇశ్రాయేలీలను దేవుడు హృదయపూర్వకంగా అర్పణలు తీసుకొని రామని చెప్పిన ఆ క్షణమే వాళ్ళకు మొత్తం రీల్ తిరగాలి వెనకాల ఏం జరిగిందని. ఐగుప్తు దాసగృహంలో ఉండగా, భయంకరమైన వెట్టి చాకరి అనుభవిస్తుండగా, ఒంటి చేత్తో దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు. వచ్చిన తెగుళ్ళలో ఏ తెగులు వీరికి తగలకుండా, తెగులు వాసన అన్నదే వీరికి తగలకుండా తీసుకొని బయటకు వచ్చాడే. వెనకల తరుముతున్న సైన్యం, ఎదురుగున్న ఎర్ర సముద్రం, ఎదురుగా సంద్రం, వెనకల సైన్యం. ఇరుక్కుపోయిన ఇశ్రాయేలీలను సముద్రాన్ని చీల్చి నడిపించాడే. అది గుర్తుకు రావాలి ఇశ్రాయేలీలకు. నాకు ఒక చిన్న మందిరాన్ని కడతారని దేవుడు అడిగినప్పుడు, దాని కొరకు అర్పణలు మీరు తీసుకొని వస్తారా అని దేవుడు అడిగినప్పుడు ప్రేమగా వెనకల ఆయన చేసిన కార్యాలన్నీ వీరికి గుర్తుకు రావాలి. పగటివేళ మేఘస్తంభం, రాత్రివేళ అగ్నిస్తంభం, ఆరిన నేల, జలరాశులు ఎడం వైపు కుడివైపు గోడల్లాగా నిలబడడం. ఇంత గొప్ప దేవుడు నోరు తెరిచి మీకు మనసుంటే నా కోసం ఒక చిన్న మందిరాన్ని కట్టించమని అడిగితే, ఈ ప్రజలలో పనిచేసిన ప్రేమ మనం కూడా నేర్చుకుందాం. ఇక్కడ ఖచ్చితంగా మనకు కూడా కొందరిపై అధికారం ఉంటుంది. మన కుటుంబాలలో ఉండొచ్చు, మనం పనిచేసే కార్యాలయాలలో ఉండొచ్చు. కానీ ఈరోజు మనం ఎలాంటి విధానాన్ని అవలంబిస్తున్నాం అనేదే ఇట్స్ $1 million క్వశ్చన్ హియర్. బైబిల్లో మరొక సందర్భాన్ని కూడా ఇక్కడ నేను ప్రస్తావించాలి. అది రాజైన దావీదు గారి గురించి. అక్కడ కూడా మందిర నిర్మాణమే, సందర్భం మళ్ళీ మందిర నిర్మాణమే. తెలుసు కదా మనందరికీ, దావీదు గారు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాలనుకున్నారు. కానీ దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. నీ కుమారుని చేత కట్టించుకుంటాను, నువ్వు సిద్ధపరిచి వెళ్ళిపో అని చెప్పాడు. దావీదు గారు దాన్ని మనసులో ఉంచుకొని తన కుమారుడైన సొలొమోను గారి కాలంలో కట్టబోయే మందిరం, నిర్మాణానికి గురయ్యేటువంటి మందిరం గురించి, దానికి అవసరమైనటువంటి సొమ్మును, దానికి అవసరమైనటువంటి వస్తువులను, దానికి అవసరమైనటువంటి సామాగ్రిని ఆయన బతుకున్నప్పుడే మొత్తం సిద్ధపరుస్తున్నాడు. ప్రభుత్వం ఆయనదే గనుక ప్రభుత్వ ఖజానాలో నుంచి దేవుని మందిర నిర్మాణం కోసం ఏదైతే అవసరమో దాని అంతటినీ కేటాయించారు ఆయన. కానీ తృప్తి లేదు. తన సొంత ఆస్తిలో నుంచి మరలా ఆ ప్రభుత్వ ఖజానాలోనికి, దేవాలయ నిర్మాణం కోసం తన సొంత ప్రాపర్టీలో నుంచి, సొంత ఆస్తిలో నుంచి మళ్ళీ కానుకలు దానికి జత చేసి, దానికి యాడ్ చేసి కూడబెట్టాడు. కానీ అక్కడతో ఇంకా ఆయనకు తృప్తి లేదు. ప్రజలందరినీ పిలిపించాడు ఒకరోజు. ప్రజలందరినీ పిలిపించి జరగబోయేటువంటి దేవాలయ లేదా మందిర నిర్మాణం గురించి వారికి తెలియజేసి, ఆ మందిర పని ఎంత గొప్పదో కూడా వారికి తెలియజేసి వివరించి, ఆ మందిర నిర్మాణం కోసం ప్రభుత్వపు ఖజానా ఉంది, ప్రభుత్వపు నిధి ఉంది. అట్ ద సేమ్ టైం వ్యక్తిగతంగా నేను కూడా దేవుని మీద నాకున్నటువంటి అపారమైన కృతజ్ఞత, ప్రేమను బట్టి నేను కూడా నా వ్యక్తిగత కుటుంబం నుంచి లేదా నా దగ్గర నుంచి నా ఆస్తిలో నుండి కానుకలుగా దానికి సమర్పించాను, ఏర్పాటు చేశాను. మరి మీలో ఎవరైనా దేవుని మందిర నిర్మాణం కోసం కానుకలు ఇవ్వడానికి, అర్పణలు ఇవ్వడానికి మీకులో ఎవరికైనా కూడా నిజంగా మనసుంటే ముందుకు రమ్మని ఒక పిలుపునిచ్చాడు రాజైన దావీదు. ఆ పిలుపు సందర్భాన్ని ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. మీరు రాసుకోగలిగితే మొదటి వచనం నుండి 17వ వచనం వరకు రాసుకోండి, చాలా బాగుంటుంది. మొదటి వచనం నుండి 17వ వచనం వరకు. కానీ నేను 5వ వచనం మాత్రం చదువుతున్నాను సమయాన్ని బట్టి. 5వ వచనం, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? నేను ఇచ్చానంటున్నాడు పై వచనాలలో. నేను ఇచ్చాను, మీలో ఎవరైనా ఉన్నారా? అలా అడగగానే రిజల్ట్ ఏంటో చూద్దాం. 6వ వచనం, అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకముగా, బలవంతముగా కాదు, మనఃపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. ఒక్క మాట అన్నాడంతే 5వ వచనంలో, ఒక్క మాట. దేవుని మందిర నిర్మాణ పని కోసం మనస్ఫూర్తిగా ఎవరైనా కానుకలు ఇవ్వడానికి ముందుకు రాగలరా? రాజు కదా, తన అధికారాన్ని ఉపయోగించవచ్చు కదా.
వారి మీద తన ఆధిపత్యాన్ని చలాయించవచ్చు కదా, ఒక గీత గీసి ఖచ్చితంగా చెల్లించాలని చెప్పొచ్చు కదా. నో, దానికంటే పవర్ దేనికి ఉందని అడిగితే ప్రేమతో చెప్పడం, అది మరీ మంచిది. ఫిలెమోను పత్రికలో పౌలు గారు అదే 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 మాటను ఉపయోగించారు. ప్రేమతో వేడుకొనుట మరీ మంచిది, మంచిది, మరీ మంచిది. ప్రజల యుద్ధ నుండి వచ్చిన స్పందనను చూసి దావీదు గారు ఎంత ఆనందముతో, హృదయానందముతో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడో 17వ వచనం చూద్దాం. 17వ వచనం, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. హృదయపూర్వకమైన ప్రేమ, హృదయపూర్వకమైనటువంటి కానుకలు, ఇది దేవుడు ఇష్టపడుతున్నాడు. తాను మరణించిన తర్వాత తన కుమారుడైన సొలొమోను గారు రాజ్యపాలన చేయడానికి ఎలా చేయాలో ఒక తండ్రిగా చెబుతూ ఆ సొలొమోను గారిని తండ్రి అయిన దావీదు ఎలా సిద్ధపరుస్తున్నాడో దానికంటే ముందున్నటువంటి అధ్యాయానికి ఒకసారి వద్దాం. అదే దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28వ అధ్యాయం. ఇప్పుడు 29వ అధ్యాయంలో ఉన్నాము. 28వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. 9, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా ఆయనను సేవించుము. అది హృదయపూర్వకంగా దేవుని మనస్సు. ఏదైనా మంచి పని చేయడానికి ముందు మనసు ఉండాలి. బలవంతముగా చేస్తే దాని యొక్క రిజల్ట్ అనేది పెద్దగా ఉండదు. చాలా సందర్భాలలో దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు కూడా నా ఎడల భయభక్తులు కలిగి ఉండుట అన్నది, అలా భయభక్తులు కలిగి జీవించడానికి వారికి మనసుంటే బాగుంటుందని దేవుడు చెబుతున్న మాట ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 29, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలనన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన మేలు అంటున్నాడు. చూడండి, మనస్సుంటే మేలు. దేనికైనా అదే మనస్సు ఉండాలి. ఏదైనా నేర్చుకోవాలంటే ముందు మనకు మనస్సు ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి. అలాగే కృత నిబంధనలో కూడా కొన్ని సందర్భాలలో పరిశుద్ధుల పరిచర్య కొరకైన చందా, పేదలైన పరిశుద్ధులు, కరువుల వల్ల కాటకాల వల్ల బీదలైనటువంటి పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో వారి కోసం మిగిలిన ప్రాంతాలలోని సంఘాల వారు ఫండ్ రైజ్ చేసి ఎక్కడెక్కడైతే పేదలుగా మారిపోయిన పరిశుద్ధులు ఉన్నారో వారికి కాంట్రిబ్యూట్ చేయడానికి పౌలు గారు చాలా సంఘాలలో ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ అనేది ఆయన చేశారు. అలా చేసినప్పుడు కూడా ఆయన ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపు ఏంటో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనము చూద్దాం ఒకసారి. 7వ వచనం, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొన్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. చూస్తున్నాంగా, బలవంతమొద్దు, సణుగుకోవడమొద్దు, ఉత్సాహముగా ఇచ్చువారని దేవుడు ప్రేమిస్తాడు. మీ హృదయములో మీరు ఏదైతే నిశ్చయించుకున్నదే మీరు ఇవ్వండి దేవునికి. దేవుని పేరున పరిశుద్ధులకు సహాయం చేయడానికి ముందుకు రండి. ఇన్ని వచనాలు మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, అధికారపూర్వకంగా పనులు చేయించుకోవడం కంటే ప్రేమతో చేయించుకునే పనులకే ఎక్కువ శక్తి ఉంటుంది. తప్పని పరిస్థితులలో అధికారాన్ని ఉపయోగించాలి,
తప్పనిసరి పరిస్థితుల్లో అధికారాన్ని మనం చూపించాలి, కానీ ఎక్కువ శాతం ప్రేమతో పనులు చేయించుకోవడం అనేటువంటి ఒక విధానం మనకు అలవాటు కావాలి. రాత్రి మనం మాట్లాడుకున్నాగా, ప్రేమ అయితే బాగుంటుంది కానీ విధానం సరిగా లేకపోతే రిజల్ట్ రాదు. మాట కఠినంగా ఉంటే, నొచ్చుకునే మాట అంటే, నిష్ఠూరమైన మాటలు మాట్లాడితే ఎదుటి వారికి ఆసక్తి అనేది వారు చూపించడానికి అవకాశం ఉండదు. ప్రేమ, లవ్. ఇశ్రాయేలు ప్రజలపై అధికారం ఉన్న మోషే గారు ప్రేమతో తెలియజేశాడు వారికి. రిజల్ట్ చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలపై అధికారం కలిగినటువంటి రాజైన దావీదు ప్రేమతో అడిగాడు ఒక మాట. రిజల్ట్ చూసాం మనం. పత్రికలలో పౌలు గారు బలవంతంగా ఇవ్వకండి ఎవరు, సనుగుతూ ఇవ్వకండి ఎవరు, మీరు ఒక రూపాయి ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఒక చక్కని రిజల్ట్ వచ్చింది. మాసిదోనియా సంఘపు వారు నిరుపేదలైనను ముందుకొచ్చారట. అంతకుముందు అధ్యాయంలో చూస్తాం, కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయంలో. ప్రేమతో తెలియజేసే ఒక చక్కని విధి విధానాన్ని మనం నేర్చుకోవాలి. అదే తెస్సలోనికీయులకు రాస్తూ ఇంతకుముందు మనం చూసినట్టుగా, అపోస్తలులమైన మాకు అధికారము ఉన్నను మేము మీ మధ్య సాధువులై ఉంటిమి. అయిన దానికి కాని దానికి అరిచి కరిచి నేను ఎగురుతానంటే ఎక్కువ రోజులు మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులు కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి ఆ సభ్యులు కానివ్వండి ఉండడానికి ఇష్టపడరు. అలాగని నటించకూడదు, అలాగని వేషధారణ మంచిది కాదు. హృదయపూర్వకంగా ప్రేమించాలి, ఆ ప్రేమతో తెలియజేయాలి. ఎన్ని మార్లు చెప్పినా వినకపోతే అప్పుడు పవర్ అనేది రావాలి బయటికి. అందుకే ఫిలేమోను గారిని పౌలు గారు ఒక విషయాన్ని కోరబోతూ ఆ కోరికను వెలిబుచ్చడానికి ఆయన ఎన్నుకుంటున్నటువంటి విధానమే యుక్తమైన దానిని గూర్చి నీకు తెలియచేయుటకు, నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. ధైర్యం అంటే ధైర్యమే కాదు, అది అధికారం కలిగి ఉన్నను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదను. అనుభవజ్ఞులు మనకు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోవడం మన వంతు. బాగుంది. అయితే కొద్దిసేపు నేను ఈ సైడ్ని అలా పక్కన పెట్టి ఇప్పుడు మరొక సైడ్కి వస్తాను. ఎదుటివాడు ప్రేమతో చెబుతున్నాడు కదా అని ఆయనకు మనపై అధికారం అన్నది లేదు అనేటువంటి ఆలోచనలోనికి ఈ సైడ్ ఉన్న వాళ్ళు ఆలోచించకూడదు. సంఘాల మధ్య తిరుగుతున్న అపోస్తలులు సంఘాలపై అధికారము కలిగి ఉన్న సాధువులుగా ఉన్నారట. అన్నంత మాత్రాన సంఘస్థులు, విశ్వాసులు అపోస్తలులను వీరితో సమానులుగా వారు అనుకొని, వారు చెప్పింది లైట్గా తీసుకొని, వారిని లైట్గా తీసుకొని, చెప్పింది లెక్క చేయకుండా పక్కన పెడితే తర్వాత పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్లాస్ రూమ్లో కొంతమంది టీచర్లు, మాస్టర్లు విద్యార్థులు వాళ్ళతో ఫ్రీగా ఉండాలని, విద్యార్థులు వారితో ఫ్రీగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలన్న ఉద్దేశంతో కొన్ని సందర్భాలలో నేను మీకు టీచర్ని కాదు మీ ఫ్రెండ్ అనుకోండి అని చెప్తుంటారు వాళ్ళు. టీచర్లు కొన్ని సందర్భాలలో స్టూడెంట్స్తో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ నేను మీకు ఫ్రెండ్ అనుకోండి అని అంటారు. అన్నంత మాత్రం ఇంటర్వ్యూలకు వచ్చి బయటికి రా ఛాయ్ తాగేసి వద్దాం రారా అని అనకూడదు. టీచర్ దగ్గరకు వచ్చి ఒక లైన్ ఉంటుందిగా, ఆ లైన్ మెయింటైన్ చేయాలి. ఆయన ఎంత క్లోజ్గా ఉన్నా ఆయనే, ఆయన ఎంత భుజంపై చేసి మాట్లాడినా టీచరే, మాస్టరే, గురువే. ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఇచ్చి తీరాలి. ప్రేమతో చెబుతున్నాడు కదా, ఏనాడు బెత్తం పట్టుకోడు కదా, ఏనాడు ఒక మాట కూడా అనడు కదా అని విద్యార్థులు గురువు గారిని, ఉపాధ్యాయుడిని ఏదో వాళ్ళల్లో ఒకడిగానో మానసికంగా వాళ్ళు ఆయనను ట్రీట్ చేయడం మొదలు పెడితే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. దాని రిజల్ట్ తర్వాత వాళ్ళు చూడాల్సి వస్తుంది.
టీచర్ ఎంత క్లోజ్గా ఉన్నా టీచరే, స్టూడెంటే. అపోస్తలులు ఎంత క్లోజ్గా ఉన్నా అపోస్తలులే, మిగిలినవారే. సాధువులుగా సంఘాల మధ్య తిరుగుతున్నంత మాత్రాన అపోస్తలులకు సంఘాలపైన అధికారం లేదని కాదు. అది సంఘాలు గుర్తించాలి, సంఘస్థులకు అర్థం కావాలి. వాళ్ళు ప్రేమతో చెబుతున్నది తమను తాము తగ్గించుకొని అని వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళని లైట్కి తీసుకుంటే తర్వాత వేరేలా ఉంటుంది కథ. ఎందుకు? వాళ్ళు సైలెంట్గా ఉన్న పైనున్నవాడు సైలెంట్గా ఉండడు, వాళ్ళు సైలెంట్గా ఉన్న పైనున్న ఆయన సైలెంట్గా ఉండడు. ఇశ్రాయేలు ప్రజలపై నాయకుడిగా నియమించిన మోషే గారి మీద తోబుట్టువులు సనిగినందుకే, తోబుట్టువులు కొంచెం నోరు జారినందుకే దేవుడు సీరియస్ అయిపోయాడు. మోషేకు అక్కైనా, మోషేకు సహోదరైనా మిర్యాము గారిని శిక్షించేశాడు. ఎందుకు? మీ అందరిపై నేను నియమించిన వాడు మోజస్. ఒక మాట అనే ముందుగా వెనక ముందు ఆలోచించాలి. మీలో ఒకటిగా మీ మధ్య తిరుగుతూ, మీలో ఒకటిగా మీ మధ్య నడుస్తూ, అందరి బాధలు భుజాన మోసుకొని తిరుగుతున్నందుకు మీరు మోషేని మీతో ఒకటిగా, మీలో ఒకటిగా అనుకుంటే మోషే ఏమనకపోయినా నేను మాత్రం ఊరకుండాను అన్నాడు దేవుడు అక్కడ. కనుక మోషే గారిని ఇబ్బంది పెట్టే పరిస్థితిలోనికి ఇశ్రాయేలీయులు రాకూడదు. దేవుడు నియమించిన నాయకుడు, దేవుడు నియమించిన నాయకత్వం అది. తర్వాత మోషే అహరోనులకు దేవుడిచ్చిన నాయకత్వాన్ని ప్రశ్నించి ఎదిరించి కోరహు బృందం తప్పు చేస్తే అహరోను గారి నాయకత్వాన్ని సమర్థించి అహరోను కర్రను చిగురించేలా చేసి ఎండిపోయిన అహరోను కర్రను చిగురించేలా చేసి మిగిలిన వాళ్ళ భరతం పట్టాడు దేవుడు. ఎవరినైతే ప్రజల మీద దేవుడు నాయకులుగా నియమిస్తాడో ఆ నాయకులకు ఖచ్చితంగా సంఘస్థులు, విశ్వాసులు ఖచ్చితంగా గౌరవం ఇచ్చి తీరాలి. వాళ్ళు వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు, వారు వాక్యానుసారంగా నడిపిస్తున్నప్పుడు, వారి జీవితం వాక్యానుసారంగా మీ కళ్ళెదుట కనబడుతున్నప్పుడు వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చి తీరాలి. ఒకవేళ మీ ఆత్మీయ పరిస్థితి, ఒకవేళ వాళ్ళు వాక్యానికి విరుద్ధంగా నడుస్తుంటే ప్రశ్నించడంలో తప్పులేదు, కానీ వాక్యానుసారంగా నడిచే నాయకులు ఉన్నంత వరకు వారికి తల దించి బ్రతకక తప్పదు. కొన్ని వచనాలు చూద్దామా? ఖచ్చితంగా చూడాలి, మనకు తెలియాలి కనుక. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనము చూద్దాం. 17, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. వాళ్ళు దుఃఖముతో పని చేస్తే మీకు నిష్ప్రయోజనం అన్నాడు అక్కడ. అంటే వాళ్ళను బాధ పెట్టే పరిస్థితి కిందున్నవారు చేయకూడదు. వాళ్ళు వాక్యానుసారంగా నడుస్తూ ఆత్మల భారంతో బ్రతుకుతూ ఆత్మలను కాచే కాపరులుగా ఉన్నప్పుడు అలాంటి వారికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇచ్చి తీరాలన్నాడు అక్కడ. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడియుండుడి. ఇక్కడున్నోళ్ళకి కాపరులకు చెప్పాల్సింది, నాయకులకు చెప్పాల్సింది ఒకవైపు నాయకులకు చెబుతూ క్రిందున్నటువంటి వారికి కూడా చెప్పాల్సినవన్నీ వాక్యంలో చెబుతున్నాడు. ఇరు పక్షాల వారు, ఇరు వర్గాల వారు, రెండు వైపులున్నవారు, అటు నాయక బృందం కానీ ఇక్కడ మిగిలినటువంటి విశ్వాసుల బృందం కానీ ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనకు నేర్పిస్తున్న ఈ విధానానికి కట్టుబడి ఉండాలి. చూస్తున్నాగా హెబ్రీ పత్రిక 13, 17 చూశారు. ఒకసారి తెస్సలోనిక పత్రిక కూడా వద్దాం ప్లీజ్. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12, 13 వచనములు చూద్దామా? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12, 13 వచనములు చూద్దాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. గమనిస్తున్నారా? ఇద్దరికి చెప్పాడు, ఇద్దరికి కూర్చోబెట్టి క్లాసులు ఇచ్చాడు దేవుడు ఇక్కడ తన భక్తుల ద్వారా, వారి చేత వ్రాయబడిన పత్రికల ద్వారా.
ఈ గంభీరమైన మాటల ద్వారా. మరొకసారి చదువుకుందాం 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. పైవారితో కిందవారు, కిందవారితో పైవారు. పైవారికి చెప్పే పైవారికి చెప్పాడు, కానీ క్రింది వారికి చెప్పేవి క్రింది వారికి చెప్పాడు. రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 13వ అధ్యాయం. మీరు మొదటి నుండి 7 వచనములు, మొదటి నుండి 7 వచనములు దయచేసి వ్రాసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి నుండి 7 వచనములు. అన్నీ అవసరం లేదు, కానీ కొన్ని మనము చూసే ప్రయత్నం చేద్దాం. 6వ వచనం చూద్దాం. 6, 7 రెండు చూద్దాం. ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వారికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. కొన్ని సందర్భాలలో పైవారు కఠినంగా మాట్లాడవచ్చు, కొన్ని సందర్భాలలో పైన వారు, మనకంటే పైన వాళ్ళు గద్దించవచ్చు మన ఆత్మను కాపాడడం కోసం. అలాంటప్పుడు ఎందుకోసం చెప్పారన్న వాస్తవాన్ని అర్థం చేసుకొని వారు గద్దిస్తే ఆ గద్దింపునకు లోబడి ఉండుట ఆవశ్యకం అంటున్నాడు. పైన చూద్దాం ఒకసారి 3 నుంచి 4 వచనములు. కొంచెం టైం తీసుకొని మొదటి వచనం నుంచి చూద్దాం. కొంచెం టైం తీసుకొని, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారంలో లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఇది సెక్యులర్ గవర్నమెంట్స్ గురించి అని అనుకోకండి, చర్చ్ గవర్నమెంట్. ఇది సంఘ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పై అధికారం అంటే సంఘాలలో ఉండే పై అధికారం. మొదటి శతాబ్ద కాలంలో సంఘాలను స్థాపించడానికి ఒక పద్ధతి ఉండేది. పద్ధతి ప్రకారంగా సంఘాలను స్థాపించేవారు, పద్ధతి ప్రకారంగా సంఘాలకు సంఘ పెద్దలు నియమించేవారు. ఎలా పడితే అలా సంఘ పెద్దలు కాదు. ఆ రోజుల్లో అపోస్తలులు అందరినీ పరీక్షించి వీళ్ళైతేనే ఈ సంఘాన్ని చక్కగా నడిపించగలరని పరీక్షించిన తర్వాతనే సంఘ పెద్దలు నియమించేవారు. పౌలు గారు తిమోతి గారికి పత్రిక వ్రాస్తూ ఆ పత్రికలో కూడా ఎవరిని పడితే వారిని తొందరగా పెద్దలుగా నియమించొద్దని చెబుతుంటాడు. పౌలు గారు, బర్నబా గారు దక్షిణ గల్తీ ప్రాంతాలలో సువార్త పని చేసినప్పుడు అక్కడ సంఘాలను ఏర్పరిచి ఆ సంఘాలకు పెద్దలు ఏర్పరిచారట. ఆ పెద్దలను ఏర్పరిచినప్పుడే ఆ సంఘానికి పైన ప్రభుత్వం, సంఘ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు. అది దేవుడు ఏర్పరిచిన, దేవుడు నియమించిన అధికారం. అది దేవుడు నియమించిన అధికారం. రైట్. 2వ వచనం, కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు అనగానే ఇది తీసుకొని మన కళ్ళ ముందు కనిపించే ప్రభుత్వాలకు మీరు అప్లై చేయకూడదు. కొన్ని సందర్భాలలో మన కళ్ళ ముందు కనిపించే లోక సంబంధమైన ప్రభుత్వాలు దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. అప్పుడు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం తీసుకొని వచ్చి మనం దీనికి అప్లై చేసేసి దేవుడు అధికారాన్ని ఎదిరించొద్దన్నాడు, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా జైగొట్టేద్దాం అన్నట్టుగా ప్రజలు ఉన్నారనుకోండి, మనకు వాక్యం సరిగా అర్థం కానట్టు. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని తీసుకుందాం. ఎవరైనా ట్రంప్ కంటే ముందున్నటువంటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా. ఈయన ఏం చేశారు? అమెరికా అనేటువంటి అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా నియమితుడైనప్పుడు లక్షలాది మంది చూస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది టీవీల ముందు అతుక్కుపోయి ఆయన ప్రమాణ స్వీకారాన్ని చూస్తుండగా, ఒకప్పుడు అమెరికాని పరిపాలించిన ఒక అధ్యక్షుడు, ఆయన పేరు అబ్రహాం లింకన్ గారు ఉపయోగించినటువంటి బైబిల్ని తెప్పించుకొని ఆ బైబిల్పై చేయి పెట్టి ప్రమాణం చేసి ఆయన అధికారికంగా ఒక ప్రకటన చేశాడు. ఆ రోజు ఏమని? ఈ బైబిల్లో, నేను ఏ బైబిల్ మీద అయితే చేయబెట్టి మాట్లాడుతున్నానో ఈ బైబిల్లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు దేవుడు. అంటే మనం అందరినీ ప్రేమించాలి కనుక మన రాజ్యంలో లేదా మన అమెరికాలో స్వలింగ సంపర్కానికి నేను గౌరవాన్ని ఇచ్చి, మర్యాదనిచ్చి, అలాంటి విధానంలో ఉన్నవారిని, అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని కూడా ప్రేమిస్తూ స్వలింగ సంపర్కానికి నేను మద్దతు తెలుపుతున్నాను. పురుషుల్ని వివాహం చేసుకోవచ్చు, స్త్రీలను వివాహం చేసుకోవచ్చు అన్న దానికి అధికారికంగా మద్దతునిచ్చిన వాడే
బారక్ ఒబామా. మళ్ళీ ఏం చేద్దాం? క్రైస్తవులుగా అమెరికాలో ఉన్నటువంటి క్రైస్తవులు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనాన్ని తీసుకొని వచ్చి, దేవుడు నియమించిన అధికారం కనుక ఈ అధికారికి మేము లోబడి ఉండాలని చెప్పేసి ఆ చట్టాన్ని గౌరవించాలా? నిజమైనటువంటి సేవకులు దాన్ని ఖండించారు. ఆ రోజుల్లో నిజమైనటువంటి సేవకులు బహిరంగంగా దాన్ని ఖండించి గద్దించి ఇది వాక్య విరుద్ధమైనదని గట్టిగా ఖండించిన దాఖలాలు ఉన్నాయి. అందుచేత మనం చదువుతున్నటువంటి వచన భాగాలు ఎవరికి అప్లై చేయాలి, ఎవరికి అప్లై చేయకూడదు అనేటువంటి ఆలోచన మనకు కూడా ఉండాలి. 2వ వచనం, కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు, ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ఎవరిని ఎదిరించువారు? సంఘములో వాక్యానుసారంగా ఎవరైతే అధికారులుగా నియమించబడ్డారో, వాక్యానుసారంగా ఎవరైతే పెద్దలుగా ఉన్నారో, వాక్యానుసారంగా ఎవరైతే నాయకత్వం వహించి నాయకులుగా ఉన్నారో అలాంటి వారికి కిందున్న వాళ్ళు లోబడి ఉండాలి. ఎదిరిస్తే శిక్ష తప్పదు అని అన్నాడు. రైట్. ప్రభుత్వము చేయువారు, ఏ ప్రభుత్వం? సంఘ ప్రభుత్వం. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. అవును, మంచి కార్యాలు చేస్తే శభాష్ అంటారు సంఘంలో, వాక్య విరుద్ధమైన పనులు చేస్తే కన్నెర్ర చేస్తారు అదే సంఘ పెద్దలు, వాక్యానుసారంగా పనిచేసే నాయక బృందం. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, సంఘంలో ఉన్నవాళ్ళు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. సంఘంలో ఉంటూ నువ్వు మంచి చేయి, సంఘంలో ఉంటూ మేలు చేయి, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందరూ 10 మందిని మెచ్చుకుంటారు కూడా. పైపెచ్చు మేలు చేయు, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము. నువ్వు ఒకవేళ వాక్య విరుద్ధమైనది సంఘంలో ఉంటూ చేసావా, అప్పుడు నీ మీద యాక్షన్ తీసుకోవడానికి పైన ఉన్నటువంటి సంఘ నాయకులకు అధికారం ఉంటుంది. అప్పుడు నువ్వు భయపడి తీరాలి. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు, నీ మధ్య చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. సంఘంలో ఉంటూ సంఘ క్షేమాభివృద్ధికి అడ్డుపడుతూ 10 మంది ఆత్మీయ యాత్రకు ఆటంకం కలిగించే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సంఘ నాయకత్వం రంగంలోకి దిగుతుంది, వారి మీద తగిన చర్యలు తీసుకుంటుంది. అలాంటి చర్యలకు దేవుడు నేను మద్దతిస్తానంటున్నాడు అక్కడ. అందుచేత ఏం చేయాలి? 5వ వచనం, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకం. ఆగ్రహ భయము కాదు, మనస్సాక్షిని బట్టి లోబడాలి. కిందున్న వాళ్ళకి ఏం చెబుతున్నాడు? పైనున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ పైన అధికారం కలిగిన వాళ్ళు, మీ పైన అధికారం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి మీద అమ్మో వాళ్ళు కోపగిస్తారేమో, అమ్మో వాళ్ళు కన్నెర్ర చేస్తారేమో, అమ్మో గద్దిస్తారేమో, అరుస్తారేమో, తిడతారేమో, 10 మందిలో మధ్య నిలబెట్టి నన్ను కడిగేస్తారేమో అని ఆ భయాన్ని బట్టి కాదు లోబడి ఉండవలసింది, మనస్సాక్షిని బట్టి. ఆగ్రహ భయమును బట్టి కాదు, మనస్సాక్షిని బట్టి లోబడు. మనస్సాక్షి అనేది ఒకటి ఉందిగా, అది ఏది మంచో ఏది చెడో చెబుతుందిగా, ఏది మేలో ఏది కీడో నేర్పిస్తుందిగా, దానికి మనం లోబడి ఉండాలి. ఎందుకు? ఆగ్రహ భయమును బట్టి ఒకవేళ లోబడితే మనిషి ఎదురుగున్నంత వరకే భయపడతాడు, మనిషి వెళ్ళిపోయిన తర్వాత కుక్కతోక వంకర అన్నట్టుగా బతికేస్తాడు. అదే మనస్సాక్షిని బట్టి అయితే ఎదురుగా మనిషి ఉన్నా అలానే ఉంటాడు, ఎదురుగా మనిషి లేకపోయినా అలానే ఉంటాడు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు మన ప్రాంతాలలో మన సంఘాలు ఏవైతే ఉన్నాయో, స్థానిక సంఘాలు, మన సహవాసం ఏదైతే ఉందో, మనం ఉంటున్నటువంటి సహవాసంలో మన పైన వాక్యానుసారంగా మనల్ని నడిపించేటువంటి నాయకులు, పెద్దలు, కాపర్లు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని సందర్భాలలో కన్నెర్ర చేసినప్పుడు, వారు కొన్ని సందర్భాలలో గద్దించినప్పుడు, వారు కొన్ని సందర్భాలలో సరి చేసినప్పుడు, బుద్ధి చెప్పేటప్పుడు ఖచ్చితంగా దానికి తల దించి తీరాలి. ఒకవేళ తల దించకపోతే పైనుంచి కొరడా వస్తుందని దేవుడు చెబుతున్నాడు. పైపెచ్చు దుఃఖముతో వారు పని చేస్తే మనకు నిష్ప్రయోజనమట. ఎంత బతికినా కూడా మన వలన పైనున్న వాళ్ళు, మన పైనున్న వాళ్ళు ఒకవేళ దుఃఖానికి గురవుతున్నారేమో, వాళ్ళు వాక్యానుసారంగా పని చేస్తుంటే దానికి విరోధంగా మనం పనిచేస్తూ అడ్డుకట్టలు వేస్తున్నామేమో, మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇది విశ్వాసులకు వాక్యం చెబుతున్న విషయం. మరి ఇటువైపుకి వచ్చేస్తే, అధికారం ఉన్నవారి దగ్గరకు వచ్చేస్తే వారికి కూడా నేర్పిస్తున్నాడు పాఠం దేవుడు తన వాక్యం ద్వారా. ఏమని? అధికారం ఉంది కదా అని ఆధిపత్యాన్ని చెలాయించకండి.
అవసరమైనప్పుడు మాత్రమే కన్నెర్ర చేయండి, అవసరమైనప్పుడు మాత్రమే అధికారం అన్నదాన్ని ఉపయోగించుకోండి, కానీ ఎక్కువ శాతం ప్రేమతో సమాధానంగా ఒకరితో ఒకరు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆగ్రహ భయము వారిలో కాకుండా మనస్సాక్షిని బట్టి బతికేలా మీ పాలన, మీ నడిపింపు, మీ విధానం ఉండాలి అని చెబుతున్నాడు. పేతురు గారు ఏం చెబుతున్నారు చూద్దాం తన పత్రికలో. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం సంఘ పెద్దలతో మాట్లాడుతున్న మాటను ఒకసారి చూద్దాం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, మీరు 1 నుంచి 4 వచనములు దయచేసి రాసుకోవాల్సిందిగా మనవి. 1 నుండి 4 వచనములు. 1 నుంచి చూద్దాం. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడనునైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. విశ్వాసులను హెచ్చరించిన తీరును మనం చూసాం, విశ్వాసులకు వచ్చిన హెచ్చరికలు మనం చూసాం. అట్ ద సేమ్ టైం వాక్యం, సంఘంపై సర్వాధికారము కలిగిన జీవవాక్యం పెద్దలకేం చెబుతోంది? బలిమి చేత కాక, చూస్తున్నారు కదా 2వ వచనం, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. బలిమి వద్దు, బలిమి వద్దు, పెత్తనమొద్దు, ఆధిపత్యం వద్దు, డామినేషన్ వద్దు. 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక. నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు ఉండకూడదు. ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఎంత చక్కని మాట, ఎంత చక్కని గైడెన్స్. ఇరు పార్టీల వారికి, 2 గ్రూపుల వారికి. పార్టీలు వర్గాలు అన్నానంటే వేరు విరోధులని కాదు, ఇక్కడ అర్థం కావడం కోసం. We find 2 groups of people in every church. One side we see leadership. ఒక సైడ్ మనం నాయకత్వాన్ని చూస్తున్నాం, మరొక వైపు విశ్వాసుల బృందం. వీళ్ళకి చెప్పాల్సిన వీళ్ళకి చెబుతున్నాడు, వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళకి చెబుతున్నాడు. ఆ వాక్యానికి ప్రతి ఒక్కరు తలదించాలి. ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి మిలేతుకి పౌలు గారు చెప్పిన మాట, ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకు నేను మిమ్మును అప్పగించుచున్నాను. ఎవరైతే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఈ మాటలని వ్రాసారో ఆ భక్తులు చెప్పిన వారే కాదు, చేసి చూపినవారు. అపోస్తలుడైన పేతురు గారు ఏం మాటలు మాట్లాడుతున్నాడో చూస్తున్నాంగా. అలాగనే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు సహితం ఆయన యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. అథారిటీ ఉంది, లైసెన్స్ ఉంది నాకు. ఆజ్ఞాపించడానికి క్రీస్తునందు నాకు లైసెన్స్ ఉంది. నాకు లైసెన్స్ ఉంటే ధైర్యంగా వెళ్తాంగా. లైసెన్స్ లేనప్పుడే డొంక తిరుగుడు. లైసెన్స్ ఉంటే దొరల్లాగా వెళ్తాం, లైసెన్స్ లేకపోతేనే ఇబ్బంది. ఎందుకు పౌలు గారికి ఉన్న ధైర్యం ఇది? బికాస్ హీ వాజ్ అ లైసెన్స్ హోల్డర్. ఆ ధైర్యం ఉంది ఆయనకి, ఆ అథారిటీ ఉంది ఆయనకి. యుక్తమైన దానిని గురించి, మంచి విషయమే, యుక్తమైనది నువ్వు చేయవలసింది ఫిలెమోనది. ఆ యుక్తమైన దాన్ని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు యేసునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని. ఎంత చక్కని మాటలు కదా, నేర్చుకుందాం. వ్రాసినవారు, చెప్పినవారు, వ్రాసినవారు మాత్రమే కాదు, చెప్పినవారు మాత్రమే కాదు, పాటిస్తున్నవారుగా వాళ్ళని మనం చూస్తున్నాం. ఈ విధానము తెలియకనే చాలా సందర్భాలలో మనము చేతులారా పనిని పాడు చేసుకుంటూ ఉంటాం. చెప్పే విధానం చెప్పేవారికి లేక, వినే విధానం వినేవారికి లేక. తప్పు ఇటు సైడ్ జరిగిండొచ్చు, తప్పు అటు సైడ్ జరిగిండొచ్చు. తప్పు ఎవరి సైడ్ జరిగినా ఆనందం మాత్రం అపవాదికే. విధేయులుగా ఉండవలసిన వారు విధేయులుగా ఉండకపోతే దుఃఖం దేవునికి, ఆనందం అపవాదికి. చెప్పే పద్ధతిలో చెప్పకుండా ఎదుటివారి మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఆ మందపై ప్రభువులైనట్టు ప్రవర్తిస్తే దానివల్ల సంఘము వృద్ధిలోనికి రాదు, కానీ దానివల్ల సంఘము క్షేమంగా ముందుకు సాగదు. కానీ
తద్వారా దేవునికి దుఃఖము, అపవాదికి ఆనందం. ఎవరిని ఆనందపరిచే స్థితిలో మనం ఉన్నాం, ఎవరిని దుఃఖపరిచే స్థితిలో మనం ఉన్నాం. జన్మనిచ్చిన దేవునికి మన జీవితంలో ప్రతి క్షణం వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక స్థితులన్నిటిలోనూ, బ్రతుకులన్నిటిలోనూ, పరిస్థితులన్నిటిలోనూ మన వలన దేవుడు ఆనందించాలే కానీ దేవుడు దుఃఖపడి అపవాది సంతోషించే పరిస్థితి మన ద్వారా ఉండకూడదని ఒక చక్కని నిర్ణయాన్ని మనం తీసుకుందాం. ఈ రాత్రి ఈ యొక్క భాగాన్ని నేను ముగించే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక 20 సెకండ్ల టైం తీసుకుని, ఎక్కువ వద్దు, 20 సెకండ్స్ టైం తీసుకుని అందరూ మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిందిగా చెబుతున్నా. నేను నన్ను పరిశీలించుకుంటాను, వింటున్న మీరు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మనము విధేయులుగా ఉండవలసిన వారము విధేయులుగా ఉండట్లేదేమో. నంబర్ 1, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా. చక్కగా నడిపించే బాధ్యత దేవుడు ఇచ్చినప్పటికీ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ప్రభువులైనట్టు ఉంటూ మందకు మాదిరులుగా ఉండకుండా బహుశా ఈరోజు పెద్దలుగా ఉన్నవారు, నాయక స్థానంలో ఉన్నవారు ప్రవర్తిస్తున్నారేమో. ఈ వాక్యం వింటున్న నాయకులు కానీ, ఈ వాక్యం వింటున్న విశ్వాసులు కానీ ఒక్క 20 నుంచి 30 సెకండ్లు టైం తీసుకొని ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను. తర్వాత అందరూ కలిసి, ఎవరు లైన్లో నుంచి కట్ అవ్వకండి, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని దేవుని దగ్గర మన బలహీనతలు ఒప్పుకుందాం. విధేయత చూపించాల్సిన పరిస్థితుల్లో అవిధేయులుగా ఉంటున్నామేమో, ఒకవేళ నడిపించాల్సిన పద్ధతుల్లో మనం నడిపించట్లేదేమో. ఇరువారు, ఈ 2 గ్రూపులలో ఉన్నటువంటి వారు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని, కుదిరితే మోకరిల్లి కళ్ళు మూసుకొని మీరు దేవుని పాదాల చెంత ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేయవలసిందిగా, దేవుని యొద్ద మీ యొక్క స్థితిని ఒప్పుకోవలసిందిగా, క్షమాపణ కోరవలసిందిగా, సహాయాన్ని కోరవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఒక్క నిమిషం చాలు. తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ఆశీర్వాదంతో ఈ యొక్క రాత్రి బైబిల్ తరగతిని మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా, ఎవరు చూడడం లేదు కదా, నేను ఆన్లైన్లో ఉన్నాను కదా, లైవ్లో కదా, మా ఇంట్లో నేను ఉన్నాను కదా అని ఎవరు అనుకోకండి దయచేసి. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రత్యక్షంగా మనం కూడుకునే కూటమి ఇది కాకపోయినా ఇది ఒక పరోక్ష కూటమి అని ప్రతి ఒక్కరు కూడా దయచేసి పరిగణించి వాక్యానికి విధేయులై కొద్దిసేపు మాత్రం దేవుని సహాయాన్ని కోరండి. మీ అందరి కోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. నాతో కలిపి మనందరి కోసం ఒక 2 నిమిషాలు ప్రార్థనలో గడుపుతాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మేము ఏ స్థితిలో ఉన్నాం ఈరోజు అని మమ్మల్ని మేము ప్రశ్నించుకొని మమ్మలను మేము పరిశీలించుకునేటువంటి ఒక చక్కని అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. అధికారము కలిగిన వారమైతే ఆ అధికారాన్ని దుర్వినియోగపరుచుకొనుచున్నామేమో అని మమ్మల్ని మేము పరిశీలించుకునే అవకాశాన్ని ఇచ్చారు తండ్రి. విధేయులుగా ఉండవలసినటువంటి స్థితి మాదైతే ఆ విధేయులుగా ఉండకుండా అవిధేయులుగా మేము ఉన్నామేమో తండ్రి. మీరు కోరుకుంటున్నటువంటి విధేయుల జాబితాలో మేము లేకుండా అవిధేయ స్థితిలో బతుకుచూ ఉంటే తండ్రి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ హెచ్చరికలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రతి మాట కూడా మా హృదయంలో నిలిచి, ప్రతి మాట కూడా మా హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం చేయమని వేడుకొని వచ్చినాను. వినిన వారుగా ఎవరు ఉండకుండా, కేవలం వినిన వారుగా మాత్రమే ఎవరు ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని ఆలోచించి తండ్రి వారి హృదయాల్లో పదిలపరచుకొని, సాతాను దొంగలించకుండా ఈ వాక్యాన్ని తండ్రి కాపాడుకొని తద్వారా ఫలించినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఎన్ని ప్రాంతాలలో, ఎంత సుదూర ప్రాంతాలలో వారు ఉంటున్నా కూడా తండ్రి, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియులైనటువంటి మీ పిల్లలందరి కోసం ప్రార్థిస్తూ వాక్యానికి వారు విధేయులుగా ఉంటున్న రీతిని బట్టి స్తుతులు చెల్లిస్తూ, మెరుగు కావలసినటువంటి స్థితి ఒకవేళ ఉంటే ప్రతి ఒక్కరు వారిని వారు మెరుగుపరుచుకున్నట్టుకు సహాయం చేయండి. దేశ విదేశాలలో తండ్రి ఎందరైతే ఈ మాటలను అనుసరిస్తున్నారో తండ్రి, వారికి ఉన్న ఆసక్తిని ఆశీర్వదించమని ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకుని వచ్చున్నాం తండ్రి. ఆదరించండి, ఆదుకొనండి, బలపరచమని, ప్రతి స్థితిని కూడా తండ్రి మరి మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం. రేపు రాత్రి మరొక్కసారి మేము 7 గంటలకు తండ్రి బైబిల్ తరగతిలో కలుసుకొని మరెన్నో మాటలు మాట్లాడుకున్నట్టుకు సహాయం చేయమని తండ్రి. మరి ఈ వర్తమానం కంటే ముందు మాట్లాడబోయే మరి ఏ దైవదాసుడైతే, ఏ దైవజనురాలైతే తండ్రి సిద్ధంగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తూ మంచి నడిపింపును వారికి దయచేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రభు, ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు ఈ రీతిగా సుదూర ప్రాంతాలలో ఉంటూ దేవుని పిల్లలుగా కూడుకున్న మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడయుండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.
సెలవు.